నయనతార వ్యవహారంలో ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి మొత్తం మహిళా సమాజం అంతా తన వెనకాల చేస్తుంది, అట్లాగే హీరోయిన్లు అందరూ వెనకొచ్చేస్తారు అన్నట్టు. అక్కడ ధనుష్ ఒకటి మంచి క్రేజ్ ఉన్నటువంటి నటుడు, కుర్రోడు. అది ఒక ఎత్తు అయితే, ధనుష్ చేసింది తప్పని ఎక్కువ మంది ఫీల్ కావట్లా, ఈవెన్ నెటిజన్స్ కూడా. వీర నయనతార అభిమానులు తప్పించి, ఎందుకంటే నయనతార పెళ్ళికి సంబంధించినటువంటి దాన్ని యాక్చువల్గా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకుంది అమ్మాయి. డబ్బులకే నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర నుంచి 25 కోట్లకి తన పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోని అమ్మింది. అయితే ఆ సందర్భంలో ఏదైతే కొంత ఈ ప్రోమో వేశారు, ఆ ప్రోమోలో ఈ నేను రౌడీ అనేటటువంటి అమ్మాయి సినిమా నయనతార సినిమాది వేస్తే దానికి నోటీస్ ఇచ్చాడు అప్పుడే. ఇది ఇప్పుడుగా జరిగింది, అమ్మాయి పెళ్ళప్పుడు జరిగింది, 2 ఏళ్ల క్రితం జరిగిపోయింది. అప్పుడన్నా ఆగాలి కదా, తర్వాత మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకోవడానికి ఈ అమ్మాయికి ఇగో, అటు ధనుష్ వాళ్ళకి ఇగోని. బేసిక్గా అతనేమంటాడు, నా సినిమాకి సంబంధించి పెద్దానికి నువ్వు డబ్బులు వసూలు చేసావు, అదే సందర్భంలో నువ్వు ఇది రైట్స్కే అమ్ముకున్నావు కదా. నయనతారని ఇవ్వమంటలేదు ఈ డబ్బులు, నెట్ఫ్లిక్స్ వాళ్ళని ఇవ్వమంటున్నారు. నయనతార మిస్ అవుతున్న లాజిక్ అది. నెట్ఫ్లిక్స్ వాడు వేశాడు, నెట్ఫ్లిక్స్ వాడు డబ్బులు ఇవ్వాలి. నెట్ఫ్లిక్స్ వాడు నయనతారకి డబ్బులు ఇచ్చినప్పుడు తన సినిమాకి తనకి డబ్బులు అడుగుతున్నాడు, తన సినిమా బిట్టు వాడుకున్నందుకు. అయితే అతనికి చెప్పకుండా మళ్ళీ చివరికి 2 ఏళ్ల తర్వాత బిడ్డతో సహా ఇప్పుడు దాన్ని అప్పుడు పెళ్లి వీడియోని కాస్త ఇప్పుడు మార్చేసి అదేదో తన బయోపిక్ అన్న టైప్లో పెట్టుకొచ్చింది. చివరికి ఆ వీడియో తీపిచ్చేసి తనేదో ఎవరి దగ్గర సెల్ ఫోన్లో తీసిన వీడియో అని పెట్టింది. నిర్మాతకే హక్కులు ఉంటాయి మొత్తం వీడియోకి కానీ ఏదైనా సరే. బయటకు వస్తే కేసులు కూడా పెట్టుకున్నాయి, గతంలో కూడా బోలెడు ఉన్నాయి. అయితే అసలు పాయింట్ అలా ఏంటంటే, నయనతార ఫ్రీగా నెట్ఫ్లిక్స్ వాడికి ఇస్తే ప్రాబ్లం లేదు. నయనతార నెట్ఫ్లిక్స్ వాడికి 25 కోట్లకు అమ్మింది, దాంట్లో 10 కోట్ల రూపాయలు తనకి ఇవ్వమని చెప్పేసి నయనతారని అడిగాడా, నెట్ఫ్లిక్స్ని అడిగాడా? నయనతారని అడిగితే మరి 25 కోట్లు తీసుకున్నాడు, 10 కోట్లు ఇవ్వడంలో తప్పులేదు. లేదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళని అడిగితే నయనతార స్పందించాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏదనేదే ఇక్కడ కీ పాయింట్.